నవీన్ చంద్ర, రాశీ సింగ్ నటించిన బ్లైండ్ స్పాట్ మూవీ రివ్యూ ఇది. దివ్య అనుమానాస్పద మరణం తర్వాత, పోలీస్ ఆఫీసర్ విక్రమ్ నిజానికి చేరుకోవడానికి ప్రయత్నిస్తాడు. అతను హంతకుడిని ఎలా కనిపెడతాడో చూడాలంటే సినిమా చూడాల్సిందే. నవీన్ చంద్ర, రాశీ సింగ్ మెయిన్ లీడ్స్లో తెరకెక్కిన సినిమా బ్లైండ్ స్పాట్. మ్యాంగో మాస్ మీడియా బ్యానర్పై రామకృష్ణ వీరపనేని నిర్మాణంలో రాకేష్ వర్మ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అలీ రెజా, గాయత్రి భార్గవి, రవి వర్మ, చైల్డ్ ఆర్టిస్ట్ హారిక పలువురు కీలక పాత్రల్లో నటించారు. గత నెల మే 9న థియేటర్స్లో రిలీజ్ అవ్వగా తాజాగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. కథ విషయానికొస్తే, జయరాం, అతని రెండో భార్య దివ్యకి గొడవ అవుతుంది. ఆ గొడవలో దివ్య, పనిమనిషి లక్ష్మిని కొట్టడంతో జయరాం దివ్యని కొట్టి వెళ్ళిపోతాడు. దాంతో దివ్య సూసైడ్ చేసుకొని చనిపోతుంది. లక్ష్మి పోలీసులకు కాల్ చేయడంతో పోలీసాఫీసర్ విక్రమ్ వచ్చి ఇది సూసైడ్ కాదు మర్డర్ అని చెప్పి అందర్నీ ఇన్వెస్టిగేట్ చేయడం మొదలుపెడతాడు. విక్రమ్, జయరాంని, జయరాం తమ్ముడు ఆదిత్యని, లక్ష్మిని, లక్ష్మి కూతురు మానసని ఇలా అందర్నీ ఇన్వెస్టిగేట్ చేస్తాడు. మరి దివ్యని చంపింది ఎవరు? ఎందుకు చంపారు? అసలు అది సూసైడ్ కాదు మర్డర్ అని విక్రమ్ ఎలా కనిపెట్టాడు తెలియాలంటే తెరపై చూడాల్సిందే. డెవిల్స్ డబుల్, నెక్స్ట్ లెవెల్ మూవీ రివ్యూ. రివ్యూలు చెప్పే వాళ్ల మీద పగతో దయ్యంగా మారిన డైరెక్టర్ ఏం చేశాడంటే, సినిమా విశ్లేషణ. బ్లైండ్ స్పాట్ ఒక మర్డర్ మిస్టరీ థ్రిల్లర్. ఒకరు సూసైడ్ చేసుకొని చనిపోతే అది సూసైడ్ కాదు మర్డర్ అని తెలియడంతో ఎవరు చేశారో కనిపెట్టే కథాంశం. ఇలాంటి కథాంశంతో చాలా సినిమాలు వచ్చాయి. ఇది కూడా అదే కోవలోకి చెందుతుంది. అయితే సినిమా అంతా చాలా స్లో నేరేషన్తో సాగుతుంది. అక్కర్లేకపోయినా డైలాగ్కి మధ్య గ్యాప్స్, నటుల మీద కెమెరా ఫ్రేమ్స్ ఎక్కువసేపు ఉంచడంతో ఫార్వార్డ్ చేసుకుంటూ చూడాలి అనిపిస్తుంది. తక్కువ లెంగ్త్ ఉండటం కాస్త ప్లస్ అయింది. సినిమా మొదలైన అరగంటకు వీళ్లే దివ్యని చంపేశారు అని తేల్చేస్తారు. కానీ ఆ తర్వాత మరిన్ని ట్విస్టులు ఇచ్చి వీళ్లు కాదు ఇంకొకరు అంటూ కథని నడిపారు. ఆ ట్విస్టులు బాగానే రాసుకున్నారు. కానీ సినిమా నడుస్తున్న కొద్దీ అసలు హంతకులు ఎవరో రెగ్యులర్గా సినిమాలు చూసేవాళ్లు గెస్ చేసేయొచ్చు. మొదటి అరగంట ఒకే ఇంట్లో ఇన్వెస్టిగేషన్తో నిదానంగా సాగిన ఆ తర్వాత అసలు హంతకులు ఎవరు అనేది కనిపెట్టడానికి బాగానే రాసుకున్నారు. చివర్లో దీనికోసమే హత్య చేశారా అనే సింపుల్ కారణంతో ముగించేయడం గమనార్హం. ఒక్కసారి చూడొచ్చు కాస్త ఓపికతో. ఇక ఈ సినిమా కరోనా ముందు ఓ 4-5 ఏళ్ల క్రితం తీసారేమో అని సందేహం రాక మానదు. నటీనటుల పర్ఫార్మెన్స్. నవీన్ చంద్ర ఇలాంటి థ్రిల్లర్ సినిమాలు అంటే అదరగొట్టేస్తాడు. ఈ సినిమాలో కూడా తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. పనిమనిషి పాత్రలో గాయత్రి భార్గవికి మంచి పాత్రే పడింది. హీరోయిన్ రాశీ సింగ్ కూడా కాసేపే కనిపించినా మెప్పించింది. రవివర్మ, అలీ రెజా, హారిక, మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో బాగానే నటించారు. సాంకేతిక అంశాలు. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. సగం సినిమా ఒకే లొకేషన్లో రాత్రిపూటే జరగడంతో దానికి తగ్గట్టు విజువల్స్ పర్ఫెక్ట్గా చూపించారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగానే ఇచ్చారు. ట్విస్టులతో కథాంశం బాగానే రాసుకొని బాగా సాగదీసినా సాంకేతికంగా చక్కగా డీల్ చేశాడు డైరెక్టర్. ఎడిటింగ్లో ఖచ్చితంగా చాలా సీన్స్ షార్ప్ కట్ చేస్తే బెటర్గా ఉండేది. నిర్మాణపరంగా కావాల్సినంత ఖర్చు పెట్టారు. రేపే సీఎం చంద్రబాబుతో సినీ ప్రముఖులు భేటీ. ఎవరెవరు వెళ్తున్నారంటే, అప్పుడు చిరంజీవి, ఇప్పుడు బాలకృష్ణ. మొత్తంగా బ్లైండ్ స్పాట్ ఓ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా కాస్త ఓపికతో చూడొచ్చు. గమనిక: ఈ సినిమా రివ్యూ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మొత్తంగా, బ్లైండ్ స్పాట్ ఒక సగటు మర్డర్ మిస్టరీ. నెమ్మదిగా సాగే కథనం మరియు ఊహించదగిన ట్విస్టులు ఈ సినిమాకు మైనస్ పాయింట్లు. కొత్తగా ఏమీ లేని ఈ చిత్రం సగటు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమవుతుంది.